మన దౌర్భాగ్యం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మన దేవాలయాల్లో కూడా అలాంటి దివ్యక్షేత్రాలే, మన దేవాలయాల్లో కూడా స్వామివారు అలానే వెలిసి ఉన్నారు. ఇవి కూడా పితృదోషాలు, సర్పదోషాలు, మరెన్నో రకమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగించే దివ్యక్షేత్రాలు. మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అవే ఫలితాలను మనం ఇక్కడ కూడా పొందవచ్చు అని కనీసము చైతన్యం, ప్రజలలో చైతన్యం చేసే ప్రయత్నాలు చేయడం లేదు. దానివల్ల దూరపు కొండలు నులుపు అన్నట్టుగా ఇక్కడ నుంచి అంతంత దూరాలు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అవే ఫలితాలను ఇంటి దగ్గర ఉన్న దివ్యక్షేత్రాలలో చేసుకున్న అదే ఫలితం వస్తుంది. ఎందుకంటే దేవుడు సర్వాంతర్వ్యామి, అక్కడ వెలిచాడు ఇక్కడ వెలిచాడు అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇది దగ్గర కాబట్టి ఇక్కడ మనం ఇలా చేసి ఈ ఫలితాన్ని పొందవచ్చు. అక్కడ వాళ్ళకి అది దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళాలి.